నేను కొబ్బరి ముక్కలను మామిడికాయ ముక్కలు యాపిల్ ముక్కలు పచ్చగా నూరుతాను అన్నమాట ఫ్రెండ్స్. అయ్యి ఇది అంతా కూడా ఏంటంటే ఫ్రెండ్స్ ఉగాది పచ్చడికి అనమాట. మీ అందరికీ కూడా చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, ఇది ద్రాక్షాలు కూడా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా పచ్చగా. ఇది ఏంటంటే అరటికాయ ముక్కలు వేయట్లేదు ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ గిన్నె పెట్టుకున్నాను అనమాట. ముందుగా ఏంటంటే ఇవన్నీ కూడా మిక్సీ పెట్టుకున్నాను కదా నేను. ఏంటంటే ద్రాక్షాలు, పచ్చి కొబ్బరి, మామిడికాయ ముక్కలు, యాపిల్కాయ ముక్కలు, ఇదేంటంటే ద్రాక్ష అన్నమాట. అన్నీ కలిసి మిక్సీ పట్టేసాక కదా మంచిగా అన్నీ కూడా ఇందుట్లో వేసుకుంటున్నాను అనమాట. ఇందుట్లో ఈ అరటికాయ ముక్కలు కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. ఏంటంటే దానిమ్మ గింజలు కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. నేను కారం లైట్గా వేస్తున్నా ఫ్రెండ్స్. ఇది అంటే ఎక్కువ వేయకూడదు, కొంచెం శాస్త్రానికి కారం కూడా కొంచెం వేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఏంటంటే బెల్లం కూడా వేస్తాను అన్నమాట. ఇంకా పువ్వు వేప పువ్వు అన్నమాట ఫ్రెండ్స్. అది ఇదంతా కలిసి ఇలా చింతపండు పులుసు ఇదంతా కలిసి ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చింతపండు కడిగి నానబెట్టుకుని దాని యొక్క రసం ఇందుట్లో కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, హ్యాపీ ఉగాది అన్నమాట ఫ్రెండ్స్. ఇది దానికి సంబంధించిన పచ్చడి అన్నమాట. తెలుగు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను చేతితోనే కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇది అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్.